భారతదేశంలో కులాలు ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి కులాలు. మీరు ఒక కమ్మ వాళ్ళు క్రైస్తవుడిగా మారితే కమ్మ వాళ్ళ ప్రదేశంలోనే జీవిస్తాడు, కానీ మెజారిటీ క్రైస్తవులు మాదిగలో మాలలో ఊరికి దూరంగా వాళ్ళ ఇళ్ళల్లో చర్చి కూడా ఉంటుంది, ఇళ్ళల్లో చర్చి కూడా ఉండదు. ఒక ఫ్యామిలీ మారితే ఇక్కడే ఉంటాడు, కానీ అక్కడికి పోయి వాళ్ళ ఇళ్ళల్లో అతనేం జీవించాడు. ఓకే, మొత్తం దేశమంతా చెప్తున్నాను నేను. భారతదేశంలో కొన్ని వేల గ్రామాలు తిరిగాను. మాలల్లో మాదిగల్లో కూడా అంటే ఎక్కువ మంది, నేను ఆ రెండు పదాలు ఎందుకు వాడాల్సి వస్తుందంటే ఆంధ్ర తెలంగాణ ప్రదేశాలలో తెలుగు రాష్ట్రాలలో ఈ రెండు కులాల నుంచి మెజారిటీ సభ్యులు క్రైస్తవాన్ని క్రీస్తును నమ్మారు. ఓకే, వాళ్ళల్లో కూడా రెండు కాలనీలు కానుంటే ఎవరి చర్చి వాళ్ళకు ఉంటుంది. ఓకే, వీళ్ళ చర్చి వాళ్ళకు ఉండదు, వాళ్ళ చర్చి వీళ్ళకు ఉండదు. ఎక్కడన్నా క్లబ్ ఉంటుంది, ఓకే, ఎక్కడన్నా క్లబ్ అవుతారు, ఒక 10 మంది అటు 10 మంది ఇటు పోతారు, కానీ ఎవరిది వాళ్ళకు ఉంటుంది. సమాధుల తోటలు సుప్రీంకోర్టుకు కూడా సమర్పించారు. తమిళనాడులో కేరళలో సమాధుల తోటలు కూడా ఎవరి వాళ్ళకే ఉంటాయి. ఈవెన్ క్రిస్టియన్ చర్చ్ డినామినేషన్స్ కూడా ఏ కులానికి ఆ కులం డినామినేషన్స్ కూడా ఉన్నాయి. అయ్యో, ఇది వాస్తవం. ఇక్కడ మేమేదో ఒక క్రైస్తవంలో కులం లేదు అని అంటే నీకు మతపరంగా లేకపోవచ్చేమో. ఓకే, జీవితంలో అనుభవంలో భౌగోళంలో కుల పునాదుల మీద పుట్టిన దేశం ఇది. అవును, కొన్ని వేల సంవత్సరాల నుంచి కులంతో అనుభవిస్తున్న దేశం ఇది. ఇక్కడే కాదు, కులం తెలియని దేశంలో కూడా కులం విస్తరించింది. నీకు అమెరికాలో వెళ్ళండి, అమెరికాలో 2023లో కాలిఫోర్నియాలో అసెంబ్లీ డీప్గా డిస్కస్ చేసి 700 సెమినార్లు ఆర్గనైజ్ చేసి అక్కడ పరిస్థితులన్నింటినీ రాసి అక్కడ ఏం చేశారు, కుల వివక్షను నిర్మూలించడానికి చట్టాలు తీసుకొచ్చారు. ఇప్పుడు అంటే కులం తెలియని దేశంలో అమెరికాలోనే కులం పెద్ద తలనొప్పిగా మారిన సందర్భంలో కులం పుట్టిన దేశంలో ఒక మతంలో అంటే అది కంప్లీట్గా క్రిస్టియన్ కంట్రీ కదా, ఇది కంప్లీట్గా హిందూ కంట్రీ అని అంటున్నారు కదా, హిందూ కంట్రీ అని అంటున్నారు. ఈ దేశంలో కులం లేకుండా ఎక్కడికి పోయింది? ప్రతి మనిషికి, ప్రతి అడుగుకి, భూమికి, నీటికి, వాతావరణానికి, బడికి, గుడికి, అన్నిటికీ ఇక్కడ కులం ఉంది. అన్నిటికీ కులం ఉంది. కులం లేనిది ఈవెన్ బట్టకు కూడా, మీరు గుడ్డలు కూడా బట్టలు ఇంతకు ముందు పెద్ద కులంలో ఉండేవాళ్ళు బట్టలు నేసేవాళ్ళు, వాళ్ళు దళితులకు బట్టలు ఇచ్చేవాళ్ళు కాదు. వీళ్ళ అవసరాలకు వీళ్ళే బట్టలు వేసుకున్నారు. అందుకనే సగం సాల నేత సగం మాల నేత అనేటువంటిది కూడా వచ్చింది, సామెతలు వచ్చినాయి.